ప్రతిపాడు తహసీల్దార్ కార్యాలయంలోని గ్రీవెన్స్ కు గొట్టిపాడు డ్వాక్రా మహిళలు తరలివచ్చారు. తమకు తెలియకుండా కొత్త వివోఏను ఎలా విధుల్లోకి తీసుకుంటారంటూ తహసీల్దార్ను ప్రశ్నించారు. సమస్యను రాతపూర్వకంగా తెలియచేయాలని తహసీల్దార్ కరుణా కుమార్ సూచించారు. సంబంధిత శాఖకు పంపి విచారణ చేయిస్తానని డ్వాక్రా మహిళలకు తహసీల్దార్ సర్ది చెప్పారు. సభ్యుల సంతకాలు, తీర్మానాలు లేకుండా కొత్త వారిని ఎలా విధుల్లోకి తీసుకున్నారో ఏపీఎం సమాధానం చెప్పాలని డ్వాక్రా మహిళలు ప్రశ్నించారు. అనంతరం పాత మద్రాసు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. లేకపోతే వీళ్ళు వెనక ఏదన్నా పొలిటికల్ పార్టీగా అధికార పార్టీ సంబంధించి ఒత్తిళ్ళు ఏమన్నా ఏపీఎంలో మేము ముగ్గురున్నారని చెప్తున్నాం కదా. ఇదిగోండి సార్, ఎంసీపీ మీద ఒక సాక్ష్యం, ఎంసీపీ మీద వేరే వాళ్ళు పెట్టారు వివోఏగా సంతకం కనబడుతుందా? వివోఏగా వేరే వాళ్ళు 2021లో ఆమె తీసేస్తే అనధికార వివోఏగా ఆమె విధులు నిర్వహించిందండి. కింద స్థాయిలో ఉన్న సీసీలో ఆమెకు సహకరి